మీరు యాజ్ ఏ రైటర్గా అయితే చాలా వరకు బుక్స్ అనేది రాశారు. దాంతోపాటు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు అప్రిసియేషన్స్ ఇస్తూ లెటర్స్ ఇవ్వడం కానీ, అంటే వెంకయ్య నాయుడు గారు కానీ, రామోజీరావు గారు కానీ అలా పంపించినప్పుడు మీకు ఎలా ఎలా అనిపించింది సార్? యాక్చువల్గా 3 బుక్స్ రాశాను. ఈ రామోజీరావు గారు, మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మా కనపర్తి ముషారాకి చాలా మంచి ప్రశంసలు రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామోజీరావు లాంటి గొప్ప వ్యక్తి ఒక పుస్తకం చదివేసి స్పందించి లెటర్ రాయడం అనేది చాలా గొప్ప విషయం అది. ప్రేక్షకులకు లగ్గం గురించి ఇంకేదైనా హైలైట్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? సో లగ్గం అంటే మామూలుగా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా. స్వర్గం అంటే ఏదో కాదు, మన మనసే. పెళ్లి కూతురు మనసులో పెళ్లి కొడుకున్నప్పుడే పెళ్లి కూతురు. సో అట్లా హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. లగ్గం మూవీ అని వినగానే మీకు అందరికీ ఏమనిపించింది? లగ్గం అనేటప్పటికీ తెలంగాణ వాళ్ళకి అందరికీ బాగా తెలుసు పెళ్ళి. మరి ఒక పెళ్ళిలో ఉండే సెలబ్రేషన్స్ ఎలా ఉంటుంది, అదే ఒక మూవీగా వస్తే ఇంకెలా ఉంటుంది? దాన్ని చూడడానికి కూడా మీరందరూ రెడీగా ఉన్నారు కదా. October 25న మరి లగ్గం మూవీ రిలీజ్ అవుతుంది. మరి ఆ మూవీ డైరెక్టర్ రమేష్ చెప్పాల గారు ఇప్పుడు మనతో పట్టినారు. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఆయన తెలుసు. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. ఓ, ఫేస్లో మాత్రం మంచి కాన్ఫిడెన్స్ స్మైల్ కనిపిస్తుంది. లగ్గం ఎలా వచ్చింది? లగ్గం సో వెరీ సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. సో అవుట్పుట్ పట్ల October 25th రోజు సినిమాని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. సో ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు మరియు సురేష్ భక్షణ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా నేను అందరినీ ప్రేక్షకులని అడుగుతున్నాను, October 25th రోజు తప్పకుండా సినిమా చూడడానికి థియేటర్కి రండి. అంటే మనం చూసాం రీసెంట్గానే సుధీర్ బాబు గారితో కూడా టైటిల్ అనౌన్స్ కూడా ఏమంటారు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అవును, October 25th అని. సో ఇది మనకి October 25th సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి సినిమాని విడుదల చేస్తున్నాయి. సో హ్యాపీ. కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తూ ఉంది. పండగ అయిపోయిన తర్వాత మరో ఒక పెళ్లి పండగతో రాబోతూ ఉన్నారు. అవును, తెలంగాణ స్టైల్లో ఒక పెళ్లిని చూపించబోతున్నారా? అంటే ఆ టైటిల్ చూస్తే అలాగే అనిపిస్తుంది. లగ్గం ఎలా అనిపిస్తుంది? సో లగ్గం అంటే ఇక మనకి తెలంగాణలో పెళ్ళిని లగ్గం అంటారు. సో ఇప్పుడు లగ్గం అని అంటే ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట ముచ్చట దగ్గర నుంచి మొదలెట్టుకుంటే, ఆ సంబంధం మ్యాచ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి మొదలెట్టేసి పెళ్ళి అప్పగింతలు చేసి వెళ్ళిపోయే వరకు అనేక విషయాలు ఉంటాయి. అవును, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ ఇప్పుడు రాయలసీమకి వెళ్తే ఒకలా ఉంటాయి, ఆంధ్రాలో ఒకలా ఉంటాయి. అంతా పెళ్ళే. ఒక పెళ్ళి అంటే ఒక అబ్బాయి అమ్మాయి, ఒక 2 కుటుంబాలు కలవడం, ఒక అబ్బాయి అమ్మాయి ఒకటి అవ్వడం. సో కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఈ లగ్గం ఏంటంటే తెలంగాణ నేపథ్యంలో జరిగే తెలుగు సినిమా. ఓకే. సో ఇక్కడ తెలంగాణ లగ్గంలో జరిగే అన్ని ఈవెంట్స్, అన్ని సాంప్రదాయాలు, సంస్కృతి అంతా కళ్ళగట్టినట్టుగా చూపించబోతున్నా. నైస్ సార్. అండ్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అరే ఇది ఒక ఫ్యామిలీ మూవీ రా బై అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునేలా కూడా మీరు రిలీజ్ చేశారు. అండ్ దాంతోపాటు స్టార్ క్యాస్ట్ని కూడా చాలామందిని కూడా తీసుకున్నారు. మెయిన్గా వాళ్ళని ఒప్పించడానికి కానీ సో ఏ పాయింట్స్ చెప్పి మీరు ఒప్పించగలిగారు? సో లగ్గం సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే, సో ఇంతకుముందు ప్రీవియస్గా నేను చేసిన భీమదేవరపల్లి బ్రాంచ్ ఏంటంటే కొత్త వాళ్ళతోని అంత అంటే ఒక లోకల్ ఆర్టిస్టులతోని వీళ్ళతో చేశాను, ఒక ఆర్గానిక్గా చేశాను. సో ఈసారి ఏంటంటే కొంచెము ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులతో చేద్దాం అని అనుకున్నప్పుడు ఏంటంటే, సో ఇక లగ్గం అంటేనే ఫుల్ కలర్ఫుల్గా ఉంటుంది, జనాలు కావాలని. సో ఒక్కొక్కరు ఎవరు బాగుంటారు, ఫాదర్ క్యారెక్టర్ ఎవరు బాగుంటారు, ఇదేంటి అని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు, రఘుబాబు, ఎల్బి శ్రీరాము, సప్తగిరి, రచరవి ఇట్లా వీళ్ళందరినీ ఏంటంటే వాళ్ళకి క్యారెక్టర్స్ చెప్పి కన్విన్స్ చేసి చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ కథ వినగానే హక్ చేసుకున్నాడు. ఓకే, చాలా మంచి క్యారెక్టర్, నాకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక 10 years గుర్తుండిపోయే రోల్ అవుతుంది ఇదని తను హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే హీరోయిన్ ఫాదరు, తన కూతురుకు మంచి జీవితం ఇవ్వాలని తపన పడే ఒక తండ్రి పాత్ర. 250 సినిమాలు చేసిన నాకు ఇప్పటివరకు ఆ పాత్ర అనేది ఇంకా ఇప్పటివరకు నేను చేయలేదు. సో ఇది అందరూ బాగా కనెక్ట్ అవుతారు జనాల్లో, ఎందుకంటే ప్రతి తండ్రి అదే కోరుకుంటాడు, తన కూతురికి మంచి జీవితం ఇవ్వాలి, మంచి సంబంధం ఇవ్వాలి, మంచి పెళ్లి కొడుకుని తీసుకురావాలంటాడు. సో అట్లా తపన పడే క్యారెక్టర్ ఇది. రేపు పొద్దున సినిమాలో కూడా అందరూ ఐడెంటిటీ దొరుకుతుంది ఆ రోల్తో. సో అది ఒక మంచి విషయం అవుతుంది. ఆడపిల్లలు ఉన్న తండ్రి ఎలా అయితే ఉంటాడో మన రాజేంద్ర ప్రసాద్ కూడా అలాగే ఉంటారు. అవునవును. ఓకే. అండ్ మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న అనుబంధం అనేది ఇప్పటిది కాదు కదా సార్? మీ శ్రేయోభిలాషి టైం నుంచి ఇదైంది. సో శ్రేయోభిలాషి జర్నీలోనే ఏంటంటే నా డైలాగ్ రైటింగు నేనే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని తనకి. సో అక్కడే నా
ఇది చూసి మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము. తర్వాత అది మంచి సక్సెస్ అవ్వడం వల్ల ఇంకా బాగా అట్లాగా ట్రావెల్ అయ్యాము. దాని తర్వాత మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో బేవర్స్ అనే సినిమా చేశాను. అవును, బేవర్స్ అనే సినిమా చేశాను. అది కూడా మంచి ఐడియా. సో ఏంటంటే టైటిల్ ఒకటి బ్యాడ్ అయింది. ఫ్యామిలీ సినిమా తీసి దానికి బేవర్స్ అనే టైటిల్ పెట్టాను. దానిలో ఏంటంటే చాలామంది డిస్కనెక్ట్ అయ్యారు. సో యాక్చువల్గా అయితే మంచి ఐడియా అది కూడా, బేవర్స్ కూడా. కానీ ఆ మూవీ కూడా కొన్ని ఎలిమెంట్స్ అయితే కళ్ళనీళ్ళు తెప్పించేలా ఉంటాయి. అండ్ దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన లగ్గం గురించి మెయిన్గా ఫోకస్ చేయాలి. లగ్గము, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మణిశర్మ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే చరణ్ గారు. అవును. సో ఇలా ఇద్దరిని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా ముందు ఏంటంటే సాంగ్స్ వరకు చరణ్తో చేశాను. చరణ్ నాకు భీమదేవరపల్లి బ్రాంచ్ కూడా వర్క్ చేశాడు. సో ఇద్దరం కలిసి మంచి ఫ్రెండ్స్. సో సాంగ్స్ కంప్లీట్ అయిన ప్రాసెస్లో సినిమా మంచి క్వాలిటీగా వచ్చింది. ఏదన్నా బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. చూసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నాకు ఎట్లా అంటే ఈ సినిమా ఒక అమ్ ఆప్కే హై కౌన్, ఒక దిల్వాలా దుల్హన్ లే జాయేంగే, ఒక దిల్తో పాగల్ హై లాగా ఒక స్టాండర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి నాకు. ఓకే. సో అని ఆలోచించా. సో ఇక ఫ్రెండ్షిప్పే ప్రొఫెషనల్ కదా, సినిమాకి ఏది కావాలో తీసుకోవాలి. అవును, అట్లా అనుకోవచ్చు. ఒక మంచి సినిమా తనకి ఏం కావాలో అది తీసుకుంటుంది అంటారు కదా. సో అట్లా ఏదైతేనేమి, సో మణిశర్మ గారిని అప్రోచ్ అయ్యాను. సో ఆయన నా అప్రోచ్ ఇవన్నీ చూసి, సార్ మీరు కంపల్సరీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేశాను. సో తను అవుటింగ్ ఇచ్చాడు. అసలు సూపర్ అంతే. ఒక 10 years వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే, అంత బాగా ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మెయిన్గా అయితే ఈ మూవీ గురించి తెలిసిన సంగతులు ఏంటంటే, అంటే రోహిణి గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా ప్లే చేశారు. ఆవిడ దగ్గర నుంచి వచ్చే సెంటిమెంటల్ సీన్స్ అనేది కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయని కూడా తెలిసింది. రోహిణి గారు రోల్కి యాక్చువల్గా నేను రకరకాలుగా అనుకున్నాను ముందు. రోహిణి గారు సో కథ చెప్పిన తర్వాత తను చాలా ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ఏంటంటే రోహిణి గారు ఏంటంటే ప్రతి ఒక్క అంటే మనలో ఉన్న ఒక దర్శకుల్లో రచయితలో ఉన్న పర్ఫెక్షన్కి ఆవిడ చూసి మనం పర్ఫెక్షన్గా ఉంటే సీన్ పట్ల నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది దాన్ని, ఆ సీన్ని. సో అట్లా నాకు లొకేషన్లోనే ఈ సీన్ ఏంటి, దాని మూడ్ ఏంటి, దాని పర్పస్ ఏంటి అని అడిగేది. దీని ప్రీవియస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈ మూడ్ ఏంటి అని క్లియర్గా తెలుసుకొని నేను ఎట్లా కోరుకుంటున్నాను ఏంటి అని చేసేది. సో అట్లా ఒక ఆర్టిస్ట్కి దర్శకుడికి మధ్య ఏదైతే ఒక ట్యూనింగ్ ఇది జరగాలో అది మాకు జరిగింది. ఓకే, నేనేం కోరుకుంటున్నాను, ఆమె ఒక 4-5 days, ఆమె దాదాపు 20 working days ఉంటాయి టోటల్ వర్కింగ్ డేస్ మూవీ మొత్తంలో. రోహిణి గారివి ఒక 3-4 days చేయగానే అర్థమైపోయింది నా స్టైల్ ఆఫ్ ఇదేంటి అని. నేనేంటంటే సినిమా తీస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తూ సీన్ తీస్తా. అవునా? ఇప్పుడు ఈ సీన్ ఎమోషన్ సీన్ అనుకో, మీకు యాక్షన్ చెప్పినప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఒక ఆర్టిస్ట్ని ఏంటంటే ఒక మూడ్లోకి తీసుకెళ్తానట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేసి ఎమోషన్ సీన్స్ అన్నీ అట్లాగే తీసాను. ఈ సీన్ లగ్గం సినిమాలో ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేసి సీన్ తీశాను. సూపర్ సార్. ఆ ఎమోషన్ రావాలంటే, అంటే న్యాచురల్ గా రావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలేమో. అంటే అది కొంచెం ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా బాగా వాళ్ళు ఫీల్ అవ్వడానికి నేను తీసుకెళ్ళేవాను అట్లా మూడ్లోకి. కానీ అంటే అలాగే ఇంత గ్రాండియర్గా కూడా తీశారు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అండ్ హీరో సాయిరానక్ కానీ ఇలా మంచి వాళ్ళని కూడా తీసుకొని మూవీ అనేది తీస్తున్నారు. మెయిన్గా అంటే స్టోరీని నమ్మే ఎవరైనా కానీ ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. అవును, మెయిన్గా ప్రొడ్యూసర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ మూవీలో షూర్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ గ్రాండియర్ కనిపించింది. వేణుగారు ఎలా అంటే వేణుగారు కూడా మెయిన్గా నమ్మడానికి గల రీజన్ ఏంటి ఈ స్టోరీని? సుభిషి ఎంటర్టైన్మెంట్స్ వేణుగోపాల్ రెడ్డి గారు, తను యాక్చువల్గా ఫస్ట్ ఫిలిం వాళ్ళకి ఇది. సో తను మంచి బిల్డర్. ఓకే. సో ఆయనకు సినిమా తీయాలని ఇంట్రెస్ట్ ఉంది. దాంతోపాటుగా కొంతమందిని అప్రోచ్ అయ్యాడు. ఇట్లా జరుగుతున్న ప్రాసెస్లో అతను ఒకరోజు ర్యాండమ్గా భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా చూశాడు అమెజాన్ ప్రైమ్లో. ఓకే. చూసారే భలేగా ఉంది సినిమా, ఈ డైరెక్టర్ ఐడియాలజీ బాగుంది అని ఒక తెలిసిన వ్యక్తి ద్వారా నాకు పిలిపించాడు. ఒక మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఏంటి మీ సినిమా బాగుంది, ఇలా క్యాజువల్గా మాట్లాడుకున్నాం సార్. నేను ఒక లగ్గం అని ఇప్పుడు బలగం అనే సినిమా ఉంది కదా, బలగంలో ఏంటి ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 days వరకు ఏం జరుగుద్దో చాలా అద్భుతంగా చూపించాడు వేణు రాజు గారు. ఒక మంచి క్వాలిటీ సినిమా అది బలగం అనే సినిమా. సో అట్లనే సార్ మన తెలంగాణలో ఒక మాట ముచ్చట అబ్బాయి అమ్మాయి సంబంధం కుదిరిన దగ్గర నుంచి మొదలెట్టేసి ఒక అమ్మాయిని సాగనంపే వరకు జరిగే ఈవెంట్స్ అన్నిటిని, ఎదుర్కోళ్ళు, పూలు పనులు పెట్టడము, మైలపూలు తీయడము, అలగబోవడం, ఇలాంటి అనేక విషయాల్ని మనము ఒక సినిమాలో చూపిస్తే దానిలో జీవం ఉంటుంది సార్, అది తెలంగాణ నేపథ్యంలో చేద్దామని అంటే ఆయనకి ఐడియా విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. సో డూ ఇట్ అని అన్నాడు. దాని తర్వాత ఫుల్ స్క్రిప్ట్ చేసుకురామన్నాడు.
సో నేను అప్పుడు ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి చేశాను. ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోయింది ఓకే. వర్క్. అన్ఎక్స్పెక్టెడ్గానే మీట్ అవ్వడము, అవును ప్రొడ్యూస్ చేయడము, లగ్గం అనేది పట్టాలు ఎక్కేయడం. అవును పక్కన ఎక్కడం ఇప్పుడు రిలీజ్ కూడా వచ్చేసాం. రిలీజ్ కూడా October 25th కూడా గ్రాండ్గా వచ్చేస్తున్నారు. అవును. మీరు యాజ్ ఏ రైటర్గా అయితే చాలా వరకు బుక్స్ అనేది రాశారు. దాంతోపాటు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు అప్రిసియేషన్స్ ఇస్తూ లెటర్స్ ఇవ్వడం కానీ, అండ్ వెంకయ్య నాయుడు గారు కానీ, రామోజీరావు గారు కానీ అలా పంపించినప్పుడు మీకు ఎలా ఎలా అనిపించింది సార్? నేను యాక్చువల్గా 3 బుక్స్ రాశాను. ఒకటి మా కనపర్తి ముషారా అని ఒక నోస్టాలజియా స్టోరీస్ రాశాను మా ఊరి పేరు మీద. దాని తర్వాత బాంబే డాల్ అని ఒక నవల్ రాశాను. తర్వాత తీర్థయాత్ర స్పెషల్ అని అదొకటి రాశాను. ఈ రామోజీరావు గారు మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మా కనపర్తి ముషారాకి చాలా మంచి ప్రశంసలు రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే రామోజీరావు లాంటి గొప్ప వ్యక్తి ఒక పుస్తకం చదివేసి స్పందించి లెటర్ రాయడం అనేది చాలా గొప్ప విషయం అది. సో నన్ను అందరూ మిత్రులు అడుగుతుంటారు, సినిమాలో బిజీగా ఉంటావు కదా, బుక్స్ ఎందుకు? అదే రెండింటిని మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ కదా. అవునవును. సో నేనేం ఫీల్ అవుతానంటే సాహిత్యము సినిమా రెండు చేతిలో చేసుకుని నడిచినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. వా, ఏం చెప్పారు సార్. మన వాళ్ళు ఏంటంటే చాలామంది మెల్లమెల్లగా సాహిత్యం అంటే వేరు, సినిమా అంటే వేరు చేశారు. కానీ ఏంటంటే మనం వరల్డ్ వైడ్గా చూసుకుంటే అనేక నవల్స్లోంచి చాలా సినిమాలు చేశారు. సాహిత్యము సినిమా అనే రెండు విడదీయలేని సంబంధం కలిగి ఉండాలి. అండ్ కనపర్తి ముషాయిదా దాంట్లో అయితే అన్ని షార్ట్ స్టోరీస్ అంటే మీ చిన్నప్పుడు జరిగినవి అన్నీ మొత్తం ఎక్కించారా? అవును. ఏంటంటే ఇప్పుడు బాల్యం మనిషి చాలా ఇప్పుడు ఒక గజల్లో, సినారెడ్డి గజల్లో ఉంటుంది ఏంటంటే, నాకు స్వర్గం అంటే ఏంటో తెలియదు, ఎక్కడుండో తెలియదు, నాకు తెలిసిన స్వర్గం నా బాల్యమే అంటాడు. ఓకే. సినారయ్య గారు ఒక చోట కె శివారెడ్డి అని ఒక టాప్ రైటర్ తనంటాడు, అసలు బాల్యం మర్చిపోయిన ఎవరు కూడా కళాకారుడు కాలేడంటాడు. అసలు వర్షం ఎందుకోసం కురుస్తుంది, గొడుగు పట్టుకునే వాళ్ళ కోసమా? కాదు, పిల్లల కోసం అంటాడు. సో అట్లా ఏంటంటే బాల్యం అనేది నాకు చాలా, నా ఊరు, నా బాల్యం నాకు చాలా ఇష్టం. సో అందుకే నా బాల్యంకి సంబంధించిన కథలన్నీ నోస్టాలజియా మా కనపర్తి ముషారా రాశాను. ఇప్పుడు దాని పార్ట్ 2 కూడా నెక్స్ట్ మంత్ రాబోతుంది. కథల మండువా అని నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది బుక్. కానీ సార్ మీరైతే సాహిత్యము సినిమా అనేది రెండు చేతులు పట్టుకొని నడిస్తేనే అది వస్తుందని చెప్పి, అంటే దర్శకుడికి మామూలుగా నేనేం అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ సాహిత్య జ్ఞానం, సంగీత జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఈ 3 ఉండాలి. ఓకే. సో అవి ఉంటే మంచి దర్శకుడిగా కూడా ముందుకెళ్ళగలుగుతారు. మీకు సంగీత జ్ఞానం ఉంది, సో అన్ని రంగాల్లో కానీ సో మీరు ముందుకెళ్తూ ఉన్నారు. మెయిన్గా మీ సంగీత జ్ఞానం గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ బేవర్స్. మరి ఆ బేవర్స్ మూవీలో ఒక సాంగ్ నా చిట్టి తల్లి అనే సాంగ్, తల్లి తల్లి నా తల్లి తల్లి నా చిట్టి తల్లి అని, ఇప్పటికీ అదైతే ఎక్కడైనా కానీ సో కొంచెం సెంటిమెంటల్గా వచ్చే కూతురు సాంగ్ను లేకపోతే తల్లి సాంగ్ను రిఫరెన్స్ తీసుకోవాలంటే ఆ సాంగ్ని తీసుకొని అందరూ రీల్స్ చేస్తూ ఉన్నారు. అవును. అలాంటివి మీరు చేసినప్పుడు ఎలా అనిపించింది? అది దానికి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్. ఆ కథ రాసుకున్నప్పుడు ఆ సన్నివేశం దగ్గర నాకు చాలా సార్లు కల్లో నీళ్ళు వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది సన్నివేశంలో కాకుండా ఒక సాంగ్లో చెప్పుదామని అనుకున్నాను. సో నాకు ఆ సాంగ్కు నాకు ప్రేరణ కలిగించింది ఏంటంటే రఘువరన్ బీటెక్లో అమ్మ అమ్మ సాంగ్. ఓకే. నేను అదే ప్రేరణ, అంటే ఆ స్థాయి సాంగ్ మనం చేయాలి అని అనుకున్నాను. సో నేను కశ్యప్ గారికి కూడా నేనేంటంటే ఒక తండ్రికి అన్నకి వారధిగా ఉన్న ఒక చెల్లె పోతుంది, ఆ ఇంట్లో వాళ్ళు అలా బోసిపోయి ఉంటారు. అలాంటి సందర్భంలో ఆమె రికలెక్షన్స్ మీద ఒక సాంగ్ కావాలి, నాకు లుక్ అండ్ ఫీల్ మన అమ్మ అమ్మ సాంగ్లా ఉండాలి అని నేను ఫీడ్బ్యాక్ ఇచ్చాను. ఓకే. సో ఇచ్చాక ఒకరోజు ఒక 10 days తర్వాత 15 days తర్వాత కశ్యప్ గారు ఫోన్ చేశారు, సార్ రండి మీ సాంగ్ రెడీ అయిందని. వెళ్ళాను. సో ఫస్ట్ ఇంకోటి వేరే వినిపించారు, ఇది కాదు. ఓకే. వేరే వర్షన్, వేరే ఇంకొకటి. అది నాకు ఎందుకో ఇది కాదు నేను కోరుకునేది, ఇంకేదో కావాలంటే లేదు బాగుంటుంది చూడండి మీరు ఇది అన్నట్టు, లేదు వేరే కావాలన్నాను. సో నాకు ఒక 2 days టైం ఇవ్వండి. 2 days తర్వాత వెళ్తే ఈ సాంగ్ వినిపించారు, సింగిల్ సెట్టింగ్లో ఓకే చేశాను. ఓకే. సో ఈ సాంగ్ ట్యూన్ వచ్చిన తర్వాత ఎవరితో రాపిద్దామని మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు నేను ఈ సాంగ్ శుద్ధల అశోక్ తేజ్ గారితో రాపిద్దామని మళ్ళీ అశోక్ తేజ్ గారిని కాంటాక్ట్ అయ్యి రాపించాను. సో సాంగ్ పెద్ద హిట్ అయింది. నిజం సార్, ఇప్పటికీ ఆ సాంగ్లో అంత ఫ్రెష్ తనం అనేది ఉంది. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ ఒక రకం అయితే దానికి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. సో అది మీరు ఇచ్చారు. అవును. దానివల్ల ఆ సాంగ్ అనేది కూడా ఇప్పటికీ మనం వింటూ ఉన్నాము, అంత హిట్ అయిపోయింది. ఆ బేవర్స్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు కూడా
కొన్ని కొన్ని టైటిల్స్ ద్వారా కూడా మంచి మూవీ అనేది కిల్ అయిపోతూ ఉంటాం. 100% అదే జరిగింది. అదే నేను జరిగింది. నాకు చాలామంది వెల్ విషర్స్ చెప్పారు, బేవర్స్ అనే టైటిల్ వద్దు. కొందరు మీడియా మిత్రులు కూడా నన్ను ఇది చేశారు. నేను కూడా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేశాను, సార్ అది బేవర్స్ టైటిల్ వద్దు సార్, ఇట్లా లేదు మాస్ టైటిల్ జనాలు చాలా వస్తారు యూత్ అని అన్నారు. సో నేను అప్పుడు దానికి అప్పుడు హాయ్నాన్ అని పేరు పెట్టాను. హాయ్నాన్ అంటే సాఫ్ట్ అయిపోతుంది అన్నారు. ఇట్లా రకరకాల మంచి సాఫ్ట్ టైటిల్ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే టైటిల్ చాలా పెద్ద మైనస్ అయింది దానికి. మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్తూ బేవర్స్ అని టైటిల్ పెట్టేటప్పటికి ఏమైపోయిందంటే అది ఒక చిన్న సినిమా అన్న ఫీలింగ్ వచ్చేసారు. కంప్లీట్ నాన్ సింక్ అయిపోయింది. యూత్ ఫ్యామిలీస్ రాలేదు. ఫ్యామిలీ సినిమాకి ఫ్యామిలీస్ రాకుండా నేనే చేశాను టైటిల్ వల్ల. ఒక టైటిల్ అంతా ఇది చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, మీరు ఎప్పుడు అంటే ఇది టైటిల్ పెట్టేటప్పుడే రిగ్రెట్ అయ్యారా, లేకపోతే తర్వాత రిలీజ్ అయిన తర్వాత? టైటిల్ పెట్టినప్పుడు అంటే ఒక కమర్షియల్ టచ్ ఇద్దామని ఆలోచనతో పెట్టాను. క్రమక్రమంగా ఎండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అదంతా ఒక ఎండ్ చూసుకునేటప్పటికి ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఉంది కదా, దానికి ఏదన్నా మంచి బ్యూటిఫుల్ సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి టైటిల్ ఉండాలి అని ఒకదానికి వచ్చాను నేను. వచ్చి మార్దామని ఐడియా కూడా చేస్తే మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల అది మార్చలేకపోయినాము. ఓకే, బట్ అది మంచి ఐడియా బేవర్స్ అనేది. బట్ యూట్యూబ్లో పెద్ద హిట్ అయింది సినిమా. అవును సార్. యూట్యూబ్లో అయితే వాళ్ళు పెడితే ఒక 15 days 30 millionsకి వెళ్ళింది. అది చాలా ట్రెండింగ్లో ఉండే సినిమా. ఓకే, అండ్ ఆ తర్వాత మీరు చేసిన మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో మాత్రం బాగా సక్సెస్ అయింది. అవును, చూసిన వాళ్ళు కానీ మీకు వచ్చిన అప్రిసియేషన్స్ కూడా రిలీజ్ అయినప్పుడు కంటే ఓటీటీలో చూసినప్పుడు ఎక్కువ చాలా చాలా వచ్చాయి. అంటే అక్కడ థియేటర్లో ఎందుకు సక్సెస్ కావాలేకపోయింది అనుకోవచ్చు? సో థియేటర్లో కూడా బాగానే వెళ్ళింది అది. బట్ ఏంటంటే మనకి ఏంటంటే ఆ సినిమాకు ఏదైతే రావాలో అది వచ్చింది వాస్తవానికి. మనందరూ అంటే ఎవరు కూడా ఇమేజ్ లేని ఆర్టిస్టులు, మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్. దాని గురించి మన రచరవి ఎప్పుడో ఒక జోక్ చేస్తుంటాడు, ఏంటంటే అందరు పింఛన్ తీసుకుంటాం పెట్టేసి సినిమా తీశాడు ఈయన, టాలెంట్ ఉన్న డైరెక్టర్ అంటుంటాడు ఎప్పుడు కనపడ్డ రచరవి. నిజంగా అంత పింఛన్ తీసుకునే బ్యాచ్, పింఛన్ తీసుకునే బ్యాచ్తో సినిమా తీసి ఇట్టు కొట్టాడు అన్నాడు. సో అదేంటంటే మనం అట్లా పెద్దగా ఆర్టిస్ట్ లేకపోయినా సరే మనకు రిలీజ్కి మైత్రి మూవీస్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో దాని తర్వాత అమెజాన్లో కూడా కంటెంట్ నచ్చి రిలీజ్ అయిన 1 monthకే ఇది చేసుకున్నారు. ఆ సినిమా చూసి నాకు 6 అవకాశాలు వచ్చాయి. ఓకే, భీమదేవరపల్లి బ్రాంచ్ ఓటీటీలో చూసి 6 ప్రొడ్యూసర్లు ఫోన్ చేశారు. అందులో కూడా ఈ లగ్గం రావడం కారణం కూడా భీమదేవరపల్లి బ్రాంచే. సో దాన్ని నేను చాలా హానెస్ట్గా చేశాను. నాకు చాలామంది ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ కూడా నేను ఏంటంటే ఎవరినో ఇంప్రెస్ చేద్దామనో ఎవరు మెప్పు పొందామనో ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టలేదు. భీమదేవరపల్లి బ్రాంచ్ అనే కథని చాలా ఆర్గానిక్గా ఫ్రెష్ ఆర్టిస్టులతో చెప్పినప్పుడే కనెక్టివిటీ దొరుకుద్ది అని నేను ఎక్కడ కూడా ఎవరిని ఇంప్రెస్ చేయకుండా ఒక జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ చేద్దామని తీశాను. సో దానివల్ల చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అది నా కెరియర్లో ఒక మర్చిపోలేని చిత్రం నాకు అది. ఎందుకంటే మేము ఆ ఓటీటీలో చూసిన తర్వాతే అనిపించింది, అరే ఇంత మంచి మూవీని మేము థియేటర్లో మిస్ అయ్యామని అనిపించిన సందర్భాలు కూడా మాకు కనిపించింది అనమాట. అలాంటి మూవీ అనమాట. అండ్ లగ్గానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్గా స్టోరీ రాసేటప్పుడు ఏదైనా కానీ ఒక రెఫరెన్స్ అనేది మనం తీసుకుంటాం. మెయిన్గా ఈ లగ్గానికి ఏం రెఫరెన్స్ తీసుకొని మొదలుపెట్టారు? లగ్గంలో రెఫరెన్స్ ఏం లేదు. నేను తెలంగాణ నేపథ్యంలో నేను చూసిన జీవితం, నేను అనుభవించిన సన్నివేశాలు, నా స్మృతి పదంలో ఉండే అనేక విషయాల్ని నేను కథగా మలిచాను. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక ఒక అంటే ఫ్లేవర్, ఒక అమాప్ కెహకోన్, ఒక దిల్వాల దుల్హన్ లే జాయింగ్ లాగా ఒక అంత కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండాలి. లగ్గం అంటే 2 కుటుంబాలు కలవడం కాదు, 2 మనసులు కలవాలి అనే విషయాన్ని నేను డిస్కషన్ చేశాను. సో ఆర్టిస్టుల విషయంలో కేర్ తీసుకున్నాను, మ్యూజిక్ విషయంలో కేర్ తీసుకున్నాను. సో అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు చివరికి వచ్చేవరకు ఏంటంటే, ఇప్పుడు అవుట్పుట్లో వచ్చేవరకు ఏంటంటే ఇది ఒక మంచి పసుపు కొమ్ము లాంటి సినిమా. పసుపు కొమ్ము అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైన సినిమా ఇది, ఒక పసుపు కొమ్ము లాంటి సినిమా. ఓకే, అండ్ ప్రీమియర్స్ కూడా వేశారు. సో మీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ మూవీ అనేది కూడా చూపించారు రీసెంట్గా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనేది? ఈ ఒక 2 ప్రీమియర్స్ వేసాము ఓటీటీకి, బిజినెస్ పర్పస్ వేసాము. షోస్ చాలా ఎక్సలెంట్ టాక్ వచ్చింది. సో అంటే 1% కూడా ఎక్కడ నెగిటివిటీ లేదు. సో ఏంటంటే అన్ని క్రాఫ్ట్లు కూడా వెల్ డూయింగ్ వర్క్ చేసాయని, చాలా సినిమా రిచ్గా ఉందని, ఒక ఒక కట్టిపడేసిన సినిమా అనే ఒక పేరు వచ్చింది. సో ఏంటంటే దీని గురించి మీరు అడిగినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, నా టెక్నీషియన్స్ కెమెరామెన్ బాలరెడ్డి కానీ, తర్వాత మా ఎడిటర్ నాగేశ్వర రెడ్డి కానీ,
ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ కానీ, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు అందరూ కూడా నాకు బాగా కోఆపరేట్ చేసి, ఈ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నా టీము అందరూ, మన సౌండ్ ఇంజనీరు రాధాకృష్ణ గారు ఓకే, సీనియర్ మోస్ట్ టెక్నీషియను. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ కలరిస్ట్ కానీ ప్రతి ఒక్కరు నాకు ప్రేమతో వర్క్ చేశారు. సో అందుకే ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాను. మెయిన్గా లగ్గంలో అయితే యూజువల్గా అంత బడ్జెట్ గ్రాండియర్ అంతమంది ఆర్టిస్టులు కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా కొన్ని సెట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ మీ సినిమాల్లో ఎక్కువగా సెట్లు అనే పదానికే స్పేస్ లేదు కదా, అవును. ఎందుకు ఆర్గానిక్గానే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది? అది బేవర్స్కి కానీ భీమదేవరపల్లి బ్రాంచ్కి కానీ లగ్గానికి కానీ ఏంటంటే ఎక్కువ ఒక 80% 90% అనుకోవచ్చు. 90% నేను ఒరిజినల్ లొకేషన్లో తీశాను. నాకు ఎందుకంటే ఒరిజినల్ లొకేషన్లో ఉండే ఆ లైవ్నెస్, ఆ బ్యూటీ నాకు నచ్చుతుంది. యాక్చువల్గా ఏంటి, మన కథ ఎక్కడ నడుస్తుంది, కథ అనేది లొకేషన్లో జరుగుతుంది. ఆ లొకేషన్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఈ మనం రెగ్యులర్ సెట్ అయితే కొంతమంది మనకు తెలిసిపోద్ది, సెట్ వేసారా ఇదని తెలిసిపోద్ది, డిస్కనెక్ట్ అవుతారు. సో అందుకోసం నేను ఎక్కువ కొంచెం ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఇది చేస్తాను. సో లగ్గాన్ని కూడా మీకు అన్ని కూడా లొకేషన్స్ ఒరిజినల్ లైవ్ లొకేషన్స్, ఆ పెళ్లి సెటప్ కూడా నీకు ఒరిజినల్ వచ్చేలాగా నిజంగా పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అట్లా చేశాను తప్ప ఒక ఈవెంట్ వాళ్ళు చేసిన పెళ్ళిలా కాకుండా మీ ఇంట్లో జరిగే లగ్గంలాగా ఇది చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళ ఇంటి లగ్గంలా ఫీల్ అవుతారు. సడన్గా ఈ మూవీ మీరు టీజర్ లాంచ్ అప్పుడు కూడా ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ అనేది కూడా మీరు గ్రాప్ చేశారు సార్. ఏంటంటే ఆ టీజర్ లాంచ్ అప్పుడు కూడా అందరూ వెళ్ళే టైప్లో కాకుండా మీరు డిఫరెంట్గా ప్రమోషన్ అనేది మొదలెట్టారు. ఏంటంటే సన్నాయితో కానీ అండ్ తోరణాలు కట్టించేసి ఒక పెళ్ళికి వస్తున్నామా లేకపోతే ఈవెంట్కి వస్తున్నామా అని అనిపించింది మాకైతే. ఈ ఐడియా ఎవరిది సార్? ఈ ఐడియా నాదే. అవునా, సూపర్ సార్. సో టీజర్ చేద్దాం అనుకుంటే ఎక్కడ చేద్దాం, టీజర్ దసపల్లా ఇట్లా మాట్లాడుకుని ఏదన్నా అంటే నేను ఏం ఆలోచిస్తా అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఇంకొంచెం అట్రాక్షన్తో అంటే జనాల్లోకి వెళ్ళేలా చేస్తే బెటర్ కదా, మనది లగ్గం కాబట్టి దీనికి కొంచెం లగ్గం ఫ్లేవర్ ఇద్దాం అనుకున్నప్పుడు సన్నాయి మేళం పెట్టడం కానీ, మీరు అన్నట్టు బంతి పూలు ఇది కానీ, అరిటాకులు, మామిడి తోరణాలు, వచ్చిన గెస్టును సన్నాయి మేళంతో తీసుకెళ్ళడం కానీ, ఇట్లా మీకంతా పెళ్ళి ఫ్లేవర్ ఇచ్చాను. సో దానివల్ల ఒక బ్యూటీ యాడ్ అయ్యిద్దని ఇది చేశాను. ఏంటంటే నేను ఓన్లీ ఇండస్ట్రీ పీపుల్ వరకే మాట్లాడుకుంటారేమో అనుకున్నా కానీ ఆ తర్వాత బయట కొంతమంది నార్మల్ పీపుల్ కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటే హ్యాపీ అనిపించింది. హ్యాపీ కదా, డిఫరెంట్గా ఈ ప్రమోషన్స్ని ప్లాన్ చేశారు మీరు అని. అవునవును, ఇంకా మంచి ప్లానింగ్స్ ఉన్నాయి పబ్లిసిటీ విషయంలో, ఇంకా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సూపర్ సార్. మొత్తానికైతే ఒక డిఫరెంట్ మూవీని కూడా మా ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. అండ్ ప్రేక్షకులకు లగ్గం గురించి ఇంకేదైనా హైలైట్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? సో లగ్గం అంటే మామూలుగా పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి అంటారు కదా. అవును, స్వర్గం అంటే ఏదో కాదు, మన మనసే స్వర్గం. మనము పెళ్ళి కుదిరిస్తే పెళ్లి కూతురు కాదు, మామూలుగా మనం రెండు కుటుంబాలు మాట్లాడేసుకొని పెళ్లి కుదుర్చుకుంటాయి. పెళ్లి కుదిర్చేంత మాత్రాన పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు మనసులో పెళ్లి కొడుకున్నప్పుడే పెళ్లి కూతురు అవుద్ది. సో అట్లా ఒక పెళ్లి తాలూకు గొప్పతనాన్ని, ఒక ఎన్ఆర్ఐస్, ఒక ప్రవాస భారతీయులు పడుతున్న దీన్ని, ఒక రైతు తాలూకు విషయాల్ని, ఇట్లా ఒక ఆడపిల్ల తండ్రి సంబంధించిన ఒక స్ట్రగుల్ని, ఇట్లా అనేక జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ లగ్గంలో ఉన్నాయి. సో అక్టోబర్ 28న అందరూ రండి. సో మీ సొంత పెళ్ళిలా ఫీల్ అవుతారు, ఇది మీ ఇంటి పెళ్ళి. సూపర్ సార్. తెలంగాణ నేటివిటీతో వచ్చిన పెళ్లి మూవీస్ ఇప్పటి వరకు చాలా అరుదు, లేవు అదే చాలా అరుదు, లేదు ఎక్కడో ఒక చోట ఎప్పుడైనా చిన్న ఎలిమెంట్ గానే చూస్తామేమో కానీ. సో కంప్లీట్ గా ఒక మూవీ అంతా కూడా అది తెలంగాణ స్టైల్లో ఉన్న మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడలేదు. చూపించబోతున్నాను, మీరు చూపించబోతున్నారు. నా ఇంటెన్షన్ కూడా మెయిన్ అదే. ఓకే, ఇప్పుడు మన వేణు బలగంలో ఎట్లాగైతే ఒక తెలంగాణ చావులో ఉండే ఆ కొట్లాటలు, ఆ గమ్మత్తు ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేశాడు. సో అట్లనే ఏంటంటే లగ్గంలో ఉండే విషయాల్ని కూడా ఇంతవరకు తెలంగాణ పెళ్ళిని ఎవరు చేయలేదు. ఒక మంచి కథని ఒక ట్రెడిషన్ నేపథ్యంలో, ఒక ఆచారం నేపథ్యంలో, ఒక సాంప్రదాయం నేపథ్యంలో చెప్పినప్పుడు అది గొప్ప సినిమా అవుద్దనే ఉద్దేశంతోనే తెలంగాణ పెళ్ళి ఇంతవరకు ఎవరు పోర్ట్రేట్ చేయలేదు సినిమాగా. కాబట్టి ఆ తెలంగాణ పెళ్ళి నేపథ్యంలో ఒక మంచి కథను డిస్కస్ చేశాను నేను. సో అదేంటంటే అందరికీ కూడా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది, ఒక మంచి ఫీలింగ్ని ఇస్తుంది. చాలామంది చూసిన వాళ్ళు ఇదే ఇక్కడ ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమలు చూస్తారే భలే ఉన్నాయి వీళ్ళ సాంప్రదాయాల ఆచారాలు అనుకుంటారు. ఇక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళ సొంత పెళ్లి గుర్తొస్తుంది. ఇట్లా అందరు ప్రతి ఒక్కరు ప్రతి తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీనికి కనెక్ట్ అవుతారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది సార్. మాకు కూడా ఏంటంటే ప్రీమియర్స్ తర్వాత వచ్చిన రెస్పాన్స్ కానీ అండ్ బయట ఇండస్ట్రీలో మనం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే లగ్గం ఖచ్చితంగా హిట్
అని మాత్రం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తెలంగాణ నేటివిటీతో జరిగే పెళ్లి ఎక్కడైనా మీరు చూసారా సినిమాల్లో? లేదు కదా. మరి అలాంటి మూవీ చూడాలంటే లగ్గం వచ్చేస్తుంది, రెడీ అయిపోండి. పండగ తర్వాత మరో పండగతో రాబోతుంది లగ్గం. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.